Hello everyone, welcome to the world of RS Sisters. This is Ramya from RS Sisters. సో నా ఆయిల్ని ఫేస్ని అయితే స్కిప్ చేయండి, కంటెంట్ని లైక్ చేయండి. ఈరోజు నేను 2 లెహెంగాస్ అయితే డిజైన్ చేస్తున్నానండి. ఇదొకటి అలానే ఇదొకటి. సో ఇవైతే శారీస్ అండి. సో శారీస్ రెండు కూడా లెహెంగాస్ డిజైన్ చేస్తున్నాం. యాక్చువల్గా ఇది ఇద్దరు సిస్టర్స్కి అనమాట. సో ఇద్దరు కూడా చాలా సన్నగా ఉంటారు పిల్లలిద్దరు. సో వాళ్ళ కోసం అయితే ఇవి రెండు డిజైన్ చేస్తాను. ఇంతకుముందు నేను ఒక లెహెంగా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో డిజైన్ చేశాను, ఒక శారీలో డిజైన్ చేశాను. సో అది నచ్చి సేమ్ ఫ్యాబ్రిక్లో డిజైన్ చేయమన్నారు. ఫుల్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఇద్దరు సిస్టర్స్ కదా, సో కొంచెం ట్రెడిషనల్ లుక్ ఉంటుంది. ఎల్లో అండ్ రెడ్ అంటే మనకి జనరల్గా ట్రెడిషనల్ లుక్ ఉంటుంది కదా. సో అందుకోసం నేను ఎల్లో అండ్ రెడ్ అయితే చూస్ చేశాను. వాళ్ళ దగ్గర కూడా 2 కలర్స్ లేవు అన్నారు. అండ్ దట్టు ఏంటంటే ఇవి రెండు ఎగ్జాక్ట్గా కాంట్రాస్ట్ వచ్చాయి అనమాట. అంటే ఇక్కడ శారీ వచ్చింది, ఇక్కడ బార్డర్ వచ్చింది, ఇక్కడ బార్డర్ వచ్చింది, ఇక్కడ శారీ వచ్చింది. సో అలా రెండు కాంట్రాస్ట్ ఉండడం వల్ల కూడా చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా. అందుకోసమే నేను 2 కలర్స్ చూస్ చేశాను. అండ్ దీని ప్రైజెస్ అవి కూడా మీరు కావాలి అనుకుంటే మన పేజ్లో చెక్ చేయండి. ఇది శారీ ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. ఇది శారీ ఉంటుంది, మనకి బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే పళ్ళులో వస్తుంది. సో ఇది పళ్ళు, మనకి ఇలా లైన్స్ వచ్చాయి అండ్ కట్ వర్క్ బార్డర్ వచ్చింది. ఇలా వస్తుంది పళ్ళు. రిమైనింగ్ శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది ఆర్గెన్జా, సాఫ్ట్ ఆర్గెన్జా అండి. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్లో ఉంటుంది, జస్ట్ బార్డర్స్ వస్తాయి 2 సైడ్స్. సో దీనికోసం అయితే నేను ఇది లైనింగ్ క్లాత్ తీసుకొచ్చాను, క్రేప్ 5 మీటర్స్ తీసుకొచ్చాను. యాక్చువల్గా ఏంటంటే ఇది 3 మీటర్స్ లెహెంగా కానీ తీసుకొచ్చాను. అండ్ 2 మీటర్స్ లోపల క్యాన్ యాడ్ చేద్దాం, కొంచెం సన్నగా ఉంటారు కదా, సో క్యాన్ యాడ్ చేద్దాం అని చెప్పి 2 మీటర్స్ క్యాన్కి 3 మీటర్స్ స్కర్ట్ కోసం అని తీసుకొచ్చాను. సేమ్ అలానే ఇది రెడ్ కలర్. అండ్ ఇవి బ్లౌజెస్ కోసం కాటన్ లైనింగ్ క్లాత్స్ తీసుకున్నాను. అండ్ ఇది ఫాక్స్ జార్జెట్ అండి, ప్లెయిన్ ఫాక్స్ జార్జెట్లో ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఇది ఓనీ కోసమని. సేమ్ ఇందులోనే ఎల్లో కలర్ కూడా తీసుకున్నానండి. ఫాక్స్ జార్జెట్ ప్లెయిన్ తీసుకున్నాను. ఫస్ట్ నేనైతే శారీ నుంచి అన్ని పార్ట్స్ సెపరేట్ చేసుకున్నానండి. శారీకి ఒక సైడ్ కింద బాటమ్ బార్డర్ ఉంచాను, పై బార్డర్ తీసేసాను 2 శారీస్కి కూడా. సేమ్ అలానే పళ్ళు పీసెస్ సెపరేట్ చేశాను, బ్లౌజ్ పీసెస్ కూడా సెపరేట్ చేశాను. కంప్లీట్గా మనకు కావాల్సిన లెహంగాకి కావాల్సిన బార్డర్ తప్ప రిమైనింగ్ బార్డర్ అంతా కూడా సెపరేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ నాకు స్టిచ్చింగ్ వీడియో అయితే చేయడం అవ్వట్లేదు, బట్ స్టిచ్ చేసిన తర్వాత అవుట్ఫిట్ ఎలా వచ్చింది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. 2 లెహంగాస్ అయితే అవుట్ఫిట్ చాలా బాగా వచ్చిందండి. ఇది వేస్ట్ బెల్ట్, మనకి పళ్ళులో ఏదైతే ఎడ్జ్లో ఉందో కట్ బార్డర్, దాన్ని ఇలా వేస్ట్ బెల్ట్లో 2 జాయిన్ చేసి స్టిచ్ చేశాను. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి 2 బ్లౌజెస్ అండి. ఇది షార్ట్ బ్లౌజ్, అంటే లంగా ఉనిలా వేసుకోవడానికి. మనకి శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ని, ప్లెయిన్ బ్లౌజ్ పీస్ని ఇలా స్టిచ్ చేశాను. చిన్నపిల్లలే కాబట్టి జస్ట్ సింగిల్ డాట్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశానండి, విత్ బుట్ట హ్యాండ్స్. తక్కువ బుట్ట పెట్టానమాట, ఎందుకంటే ఇది రెగ్యులర్గా వాళ్ళు వేసుకోరు కదా, ఎప్పుడో ఒక్కొక్కసారి వేసుకుంటారని. అండ్ శారీలో ఉన్న పళ్ళుని ఫుల్ బ్లౌజ్గా డిజైన్ చేశాను. అండ్ దీనికి ఏంటంటే బుట్ట అనేది కొంచెం ఎక్కువ ఫ్యాబ్రిక్, అంటే ఆ బ్లౌజ్తో కంపేర్ చేస్తే దీనికి కొంచెం ఎక్కువ ఫ్యాబ్రిక్ పెట్టాను, ఎందుకంటే పిల్లలు కాబట్టి ఇది ఎక్కువగా రెగ్యులర్గా వేసుకుంటుంటారు కదా ఫుల్ బ్లౌజ్ అని. అండ్ ఓనీ వచ్చేసరికి ప్లెయిన్ తీసుకున్నాను కదండి. సో దానికి మనకి శారీలో లెహంగాకు తప్ప మిగిలిన బార్డర్ అంతా కూడా ఆల్మోస్ట్ ఈ ఓనీకి 4 సైడ్స్లో అయితే అడ్జస్ట్మెంట్ చేశానండి. అక్కడక్కడ చిన్న చిన్న జాయింట్స్ వచ్చాయి. అండ్ కట్ వర్క్ బార్డర్ ఎక్కడ వస్తుందంటే మనకి కింద పళ్ళు వస్తుంది కదా అక్కడ, అలానే ఎడ్జ్లో అంటే 2 సైడ్స్ మనకి కట్ వర్క్ బార్డర్ వస్తుంది, 2 సైడ్స్ అయితే నార్మల్గా స్ట్రైట్ బార్డర్ వచ్చేస్తుంది. అండ్ అక్కడెక్కడైతే స్టోన్స్ అయితే అటాచ్ చేశానండి, అంటే మనకి కొంచెం ఫినిషింగ్ బాగుంటుంది అని. ఓనీ అంత ప్లెయిన్ ఉండకుండా మల్టీ కలర్ ఫినిషింగ్ ఉన్న స్టోన్స్ అయితే అటాచ్ చేశాను. అండ్ ఇక్కడ ఏంటంటే లెహంగా వచ్చేసరికి వాళ్ళ వేస్ట్ యాక్చువల్గా 25, బట్ నేను ఏం చేశాను కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి అది 32 ఎంతో తీసుకొని దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేశానండి. సో గోయింగ్ ఫార్వర్డ్ ఎప్పుడైనా వాళ్ళు కావాలనుకున్నా కూడా దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి లెహంగా అంతా కూడా మొత్తం శారీ ఎంతైతే రిమైనింగ్ ఉందో బ్లౌజ్ పీస్, పళ్ళు పీస్ తీసేగా మొత్తం అంతా కూడా పెట్టేశానండి. లోపల క్యాన్ వేశాను. కింద కట్ వర్క్ బార్డర్ ఎలానో శారీకి ఉంది కాబట్టి అది అలా ఉంచేశాను.